హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుగెదర్ వి వ్లాగ్స్. నేను మీ పాబ్ని. ఈరోజు మనం ఇంట్లోనే హోటల్ స్టైల్కి ఏమాత్రం తక్కువ కాకుండా సూపర్ సాఫ్ట్ జ్యూసీ ఉండే గులాబ్ జామున్ చేసుకుందాం. ఈ షుగర్ సిరప్తో నానిన ఈ తీపి మొదటి ముద్దతోనే నోరూరించేలా ఉంటుంది. స్టెప్ బై స్టెప్గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో గులాబ్ జామున్ చేస్తున్నా. దానికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, డ్రై ఫ్రూట్స్, కార్న్ఫ్లోరు, కోవా 1 కప్పు తీసుకున్న, ఇలాచీ పొడి, షుగరు, ఆయిల్. కోవా తీసుకున్నాను నేను 1 జబ్బలకు. నేను ఫ్రెష్ కోవా తీసుకున్నాను. కోవా ఎప్పుడైనా జామున్లకు ఫ్రెష్దే తీసుకోండి. 1 రోజు 2 రోజులు 3 రోజులు అది అట్లా పెడితే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతాయి, లేకపోతే నూనెలో వేయగానే పగిలిపోతాయి. అట్లా కాకుండా ఎప్పుడైనా కోవా ఫ్రెష్ తెచ్చుకోండి, అడిగి మరీ తెచ్చుకోండి. ఫ్రెష్ అయినా మీకు తెలుస్తుంది. ఈ రోజుది అయితే కోవా పట్టుకుంటే మెత్తగా ఉంటుంది, లేదనుకో గట్టిగా ఉంటుంది. 2 స్పూన్లు మైదా వేసుకుంటున్నాను నేను. ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నా మీకు నేను. ఒక హాఫ్ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, 2 స్పూన్లు మైదా వేసుకోవాలి. ఇంకా అంతే, అందులో వేసేటి ఏం లేవు. దాంతోనే కలుపుకోవాలి మనం మంచిగా. ఈజీగా వస్తుంది, మంచిగా చూసి చేసుకోండి ఈజీగా. ఎందుకంటే చాలామంది గులాబ్ జామున్ల ఫేవరెట్ ఉంటారు, తినడం చాలా ఇష్టం ఉంటుంది అందరికి. జామున్లు అన్ని స్వీట్ల కన్నా ఎక్కువ జామున్లు ఇష్టపడతారు. జామున్లు కూడా చూయించమని అడిగినరు, అందుకు కూడా చూపిస్తున్నాను. మీరు ఏదైనా కామెంట్స్లో పెట్టండి, మీరు కావాలంటే చేసి చూపిస్తా అని చెప్పిన. ఇప్పుడు నాకు చెప్పిండ్రు, చేసి చూపిస్తున్నా. జామున్లు కావాలని. మెత్తగా విసుకోవాలి మంచిగా. ఒక 2-3 డ్రాప్స్ వేసుకున్న వాటర్ నేను. పాలు కూడా ఏది అవసరం లేదు. రొట్టెల ముద్దలాగానే విసుకోవాలి. గట్టిగా విసుకోకుండా మెత్తగా విసుకుతేనే సాఫ్ట్గా వస్తుంది మనకు జామున్లు అనేటివి. వస్తుందా రాదా అని టెన్షన్ పడుకుంటా చేయొద్దు. ఏదైనా వస్తుంది అని చేస్తేనే మనకు మంచిగా వస్తాయి. భయపడితే అవి భయపడ్డట్టుగానే ఇంకా ఎక్కువ అది సతాంచుతాయి. ఏ ఐటమ్ అయినా ఇది నాకు వస్తుంది అని చేసిండ్రు అనుకో, కంపల్సరీ వస్తుంది అది. ఎంతసేపు బిసుకుంటే అంత సాఫ్ట్గా అవుతుంది, అంత మంచిగా వస్తాయి జామున్లు మనకు. ముద్ద చూడు ఎట్లా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది కదా మెత్తగా. కొంచెం గట్టిగా అనిపిస్తే 2-3 డ్రాప్స్ మళ్ళీ వేసుకోవాలి వాటర్. నాకు కొద్దిగా గట్టిగా అనిపించింది, మళ్ళీ ఒక 2 డ్రాప్స్ వేసుకున్నా. అసలు వాటర్ గుమ్మరియకండి, ఒక 2-3 డ్రాప్సే చూసి మరీ వేసుకొని విసుకోవాలి. చూడు తర్వాత తొందరపడి మనకు కోవగిన లేకపోతే ఇబ్బంది అవుతుంది. తర్వాత రొట్టెల పిండి కాదు ఇది, మళ్ళీ ఇంకింత పిండి వేసుకుంటా తీయనడానికి. మంచిగా విసుకోవాలి, చూసి చేసుకోవాలి. నిదానమైనా పర్వాలేదు. పిల్లలకి ఎవ్వరు లేనప్పుడు నిమ్మలంగా చేసుకోండి. అందరు ఉన్నప్పుడు వీళ్ళు పనికి అంత ఆగమాగం అవుతుంది మనకు. మధ్యాహ్నం పూట నిమ్మలంగా పిల్లలు లేనప్పుడు చేసుకోవాలి. వచ్చే వరకు పిల్లలకు చేసి పెట్టాలి, సంతోషపడతారు. నేను ఒక 2 సార్లు 3 సార్లు వేసుకున్నాను, 2-3 డ్రాప్స్ వేసుకుంటే విసికినా మంచిగా వచ్చింది. అంటే పాల పొడి వేయకుంటే ఇది వేసింది అనుకోలేరు, దీంతోనే చాలా మంచిగా వస్తాయి. మీ తెలియని వాళ్ళు కూడా ఇట్లా చేసుకోవచ్చు ఈజీగా. జామున్లు రావు అన్నలకు కూడా వస్తాయి. నేను కొంచెం ముద్ద తీసుకున్నా, దాంట్లో డ్రై ఫ్రూట్స్ పీసెస్ కట్ చేసుకున్నా నేను అలా కలపడానికి.
అది మధ్యలో జామున్ల మధ్యలో పెట్టుకొని కానీ నేను పీసెస్ చేసుకొని చిన్న చిన్న గొల్లీలు చేసి పెట్టుకున్నా. మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేసేయండి, మామూలుగా జామున్లే చేసుకోండి. అట్లా మధ్యలో పెడితే బాగుంటుంది అన్నట్టు చేసిన నేను. ఇప్పుడు మీరు చేసేటప్పుడు చూస్తారు కదా, అయిపోయే వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్య ఒక్కొక్క సెకండ్ అట్లా చూసి వదిలేసి కట్ చేస్తే చేసేటివి అర్థం కావు. కొత్త వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి ఎవరికైనా చెప్పండి, ఇది బాగుంటుంది, ఇది చూడు ఛానల్ అని చెప్పండి. చెప్తుంటే మీకు ఇంకా కొత్త కొత్తవి చూపించాలనిపిస్తుంది మాకు. ఏవైనా రాకపోయినా కూడా కష్టపడి మరీ కూడా చేసి మీకు చూపిస్తా. అమ్మ అడిగిండ్రు కదా వాళ్ళకి చేసి చూపించాలి అనేసి. ఒక 10-20 గోళీలు అయినాయి అవి. ఇప్పుడు జామున్లు చేసుకుంటా నేను. చాలానే 50-60 అవుతాయి కిలోకు. నాకు దీనికే 18-20 అయినాయి పావు కిలోకు. అట్లా సాఫ్ట్గా అయ్యేటట్టు చేసుకోవాలి. మధ్యలో అట్లా అన్నాక డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి. నేను కూర్చొనే చేస్తున్నా, జరేవైనా కూర్చొనే చేస్తాను, నాకు కాళ్ళు నిలవడానికి రావు. అట్లా సాఫ్ట్గా రావాలి. అన్నీ అట్లనే చేసుకోవాలి. మొత్తం అయిపోయినాయి జామున్లు. ఫస్ట్ చేసి పెట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా వచ్చినాయి చూడు. నేను ఇప్పుడు షుగర్ పాకం పట్టుకుంటా. ఆయిల్ పోసుకొని కూడా పెంక పెట్టుకున్నాను. షుగర్ పాకం కూడా పట్టుకుంటా. గిన్నె పెట్టుకున్న దానికి 1 కప్పు షుగర్ తీసుకుంటున్నా నేను. మీరు కావాలంటే ఒకటి సిరప్ ఎక్కువ కావాలంటే ఒకటి సగం వేసుకోండి. నేను ఎక్కువ తినరు మా ఇంట్లో, అందుకనే 1 కప్ వేసుకున్నా నేను సిరప్. 1/2 కప్పు వాటర్ పోసుకున్నా. దీనికి ఎక్కువ పాకం ఏం అవసరం ఉండదు, మామూలు పాకం వస్తే సరిపోతుంది. పక్కకు కూడా ప్యాన్ పెట్టుకున్న నూనె పోసుకున్నా నేను. ఈ ఆయిల్ అనేది ఎక్కువ వేడి కావద్దు, మామూలుగా కొంచెం చెక్క తలగాలి అంతే. తలకంగానే వేసేయాలి అందులో. ఇక్కడ షుగర్ పాకం వస్తుంటుంది పక్కకు. అది అయ్యేలోపు మనం ఇవి కాల్చుకోవాలి జామున్లు. ఆయిల్ కూడా వేడైపోతుంది. వేడయింది ఆయిల్. జామున్లు వేసుకుంటా ఒక్కొక్కటి. వస్తుంటుంది పక్కకు పాకం, దాన్ని చూసుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు మనం. వేడైపోయింది, జామున్లు వేసుకుంటున్నా. అట్లా కనిపిస్తుంది అన్నట్టు, మనకు బబుల్స్ వస్తాయి. ఎక్కువ కాలుతోనేమో పైకి ఇట్లా మాడినట్టు వస్తాయి. మనం సిమ్ మీద పెట్టినాం కదా, ఎక్కువ సేక తలగలేగా మంచిగా కాలుతాయి. వాటిని జాలిగంటతో ఏమనొద్దు, కొద్దిసేపు అట్లనే వదిలేసేయాలి. అటు ఇటు ఇప్పుడే దింపితే అవి ఇచ్చుకపోయే ఛాన్స్ ఉంటుంది. పాకం కూడా వస్తుంది. పాకం ఇట్లా మనం ఏళ్ళు కంటి చూడాలి, అంటుకుంటుంది మనకి. ఇట్లా అంటుకోగానే దాన్ని బంద్ చేసేయాలి. షుగర్ పాకం తక్కువనే పట్టిన నేను, తక్కువ ఉన్నది అనుకోకండి. మీరు కావాలంటే ఎక్కువ పట్టుకోండి. సరిపోకపోతే మీరు మళ్ళీ పట్టుకొని కలుపుకోండి. అందులో మళ్ళీ ఒక 1/2 కప్ అంతా పోసుకొని చేసుకొని పోసుకోవచ్చు. అందులో ఇలాచి పొడి వేసుకున్న కొద్దిగా అంతా.
ఇక్కడ జామున్లు కూడా ఒక వేడైతే కాలుతున్నాయి. స్పూన్తో కలుపుకోవాలి జామున్లను. టీ స్పూన్ ఉంటుందిగా దాంతో కలుపుకోవాలి. ఇవైనా బాలుషా అయినా జాలి గంటలతో ఇటు ఇటు దింపొద్దు, నిదానంగా కాలవాలి. ఎంత సన్న చెక్క మీద కాలుస్తే అంత మంచిగా అవుతాయి ఇవి. పొడితోని కూడా చేస్తారు, మిల్క్ పొడితోని జామున్లు, కానీ దీని టేస్ట్ దీనికే ఉంటుంది. కోవా టేస్ట్ కోవాకే కదా. మెల్లగా స్పూన్తో అంటుండాలి ఒక్కొక్కటి. కాలిపోయి గోల్డెన్ కలర్ లాగా వస్తాయి మనకు. మంచిగా కాలిపోయినాయి. షుగర్ దాంట్లో వేసుకోవాలి సిరప్లో. నేను చెప్పిన కదా సిరప్ తక్కువ పట్టిన అనేసి, దాన్ని సరిపోయేంత సమానం వచ్చింది నాకు. అన్నం వేసేసుకోవాలి. ఇది కూడా గంటతో నమ్మద్దు, కడాయితో మనం ఇట్లా పట్టుకొని తింపినట్టుగా చేయాలి మొత్తం సిరప్ పట్టేదాకా. ఒక 5 నిమిషాలు అట్లా నాననియాలి. కొంచెము సమానం వచ్చింది నాకు సిరప్ అనేది. కొంతమంది ఇష్టపడరు సిరప్ ఎక్కువ తాగడం, ఉట్టి జామున్లే తింటారు. అందుకే నేను తక్కువ పట్టిన, కొంచెమే కదా చేసుకున్నది, అందుకని తక్కువ పట్టిన. మొత్తం సిరప్ కలిసేదాకా అట్లా అనుకోవాలి. మొత్తం పట్టేసింది. సాఫ్ట్ అంటే సాఫ్ట్ వచ్చినాయి ఈ జామున్లు. మీరు ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. గులాబ్ జామున్లు రెడీ అయిపోయినాయండి. మీరు చేసుకొని టేస్ట్ చూసి మాకు కామెంట్లో పెట్టాలండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మా షోను కంపల్సరీ చూడండి. బాయ్. చూసారుగా, ఇంట్లోనే హోటల్ స్టైల్ సూపర్ సాఫ్ట్ జ్యూసీ గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి. వేడిగా కానీ చల్లగా కానీ తింటే ఆ మజానే వేరు. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్తో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరియు మా ఛానల్ టుగెదర్ వి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.